Honorable Speaker, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. 2019-2024 మధ్య రాష్ట్రంలో ఆబ్కారీ రంగంలో భారీగా జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం సమర్పిస్తారు. అధ్యక్ష, మనం నిన్న ఈ హౌస్లో చెప్పాం, ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ కూడా ఇమ్మీడియట్గా పెట్టుకోలేకపోతున్నాం, 2 నెలల తర్వాత వస్తామని ఈ హౌస్ని చెప్పడం జరిగింది. అదే సమయంలో నిన్న కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేశారు. దానికి మనందరం కూడా హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాం. అయితే అధ్యక్ష, ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది. మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకొని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం, అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం, విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్, మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద, భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం. ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, ఈ రాష్ట్ర సభ, శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే అధ్యక్ష, ఎన్నికల్లో కూడా చెప్పాం, పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 1924 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో 1924 ఒక కేస్ స్టడీగా ఉండే అవకాశం వస్తుంది. జనరల్గా మనం ఆలోచిస్తే అధ్యక్ష, ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, ఏదో అత్యంత అవసరం వచ్చినప్పుడు తప్పు చేస్తారు. కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు ఇంకా ఎక్కువగా. కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది
డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేసి